ఆ మూడోసారి చలో ముచ్చటేందంటే అలా ఇప్పుడు ఇయ్యాల కాదు ఇప్పుడే. నెక్స్ట్ లేజర్. లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఫస్ట్ లేజర్ మీన్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని రాయాలి. దాని తర్వాత ఏ లేజర్ డయోడ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్ డివైస్ ట్రాన్స్మిట్ కోవెరెంట్ అండ్ హై ఫోకస్ లైట్ త్రూ ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఎమిషన్. ఇవన్నీ మనం కాదు కానీ నేను చెప్తాను ఇక్కడ ఏమున్నదంటే ఫస్ట్ లేజర్కి ఉండే లక్షణాలు మోనోక్రోమాటిక్ ఉంటుంది, కోహరెంట్ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. మోనోక్రోమాటిక్ అంటే సింగిల్ వేవ్ లెంత్, అది ఎంతసేపు లైట్ రిలీజ్ చేసినా ఒకటే వేవ్ లెంత్తో రిలీజ్ అవుతుంది. కింది మీది గట్ల అంతా ఏమి ఉండదు, ఒకటే వేవ్ లెంత్తో వస్తుంది. నెక్స్ట్ కోహరెంట్ అంటే హై ఇన్ ఫేస్, అంటే ఇక ఒక్కటే ఒక గీతల చక్కగా పోతుంది అన్నట్టు. ఇట్లా ఒంకటింకలు తిరుగు అంటే ఇట్లా డీవియేట్ అవ్వడు కదంతా ఎవ్వరం ఉండదు మనతో, చక్కగా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హై ఎనర్జీ దీన్ని జౌల్ పర్ సెకండ్ లెక్క పెడతారు. అంటే హై ఎనర్జీ అంటే ఆప్టికల్ పవర్ ఉంటుంది దీనికి. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఆప్టిక్ ఈజ్ నథింగ్ బట్ లైట్. సో లైట్ పవర్ని మనం ఆప్టికల్ పవర్ లెక్క క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక దీని సింబల్ వచ్చేసరికి గిట్ల ఇచ్చింది ఇది ఇదేంది ఇట్లా వ్యారిక్యాప్ డయోడ్ లెక్క ఉన్నది. ఇచ్చింది సార్ ఇచ్చిందంటే కరెక్ట్ అవుతారు, మా సార్ ఎప్పుడు తప్పు చెప్పాడు కాబట్టి. గదే దాని సింబలు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫ్యాబ్రికేంట్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏమిటి లేదని ఫార్వర్డ్ బయాస్. అవును, ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. అప్పుడు పిఎన్ జంక్షన్ అనేది నవ్వకరా పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. లేజర్ డయోడ్ని ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. అప్పుడు లేజర్ అంటే ఇంతకుముందు చెప్పిన ఫినామినాస్ అన్నీ కలగలుపుకునేది లేజర్. లేజర్ డయోడ్స్ ఆర్ యూజ్ ఆల్సో నోన్ యాజ్ సెమీకండక్టర్ లేజర్స్, జంక్షన్ లేజర్స్, జంక్షన్ డయోడ్ లేజర్స్ ఆర్ ఇంజెక్షన్ లేజర్స్. ఇదంతా మనకు సంబంధం లేదు. మనకు ఇంపార్టెంట్ ఇలా ముచ్చట ఏందో తెలుగులో చెప్తా, దాన్ని అర్థం చేసుకొని మీరు ఇంగ్లీష్లో రాసుకొని సారీ నచ్చిన లాంగ్వేజ్లో రాసుకొని మార్కులు తెచ్చుకుంటే మన మోటివేషన్. తెలుసుగా ప్రశాంత్ యాదవ్ గొడ్డెలని మన డైలాగులు చెప్పాం. చాలా నెక్స్ట్ ఏంది సెమీ కండక్టర్స్ అంటే ఇగో పైన కింద 2 మెటల్ కాంటాక్ట్స్ ఉంటాయి. పైన పీ టైపు, కింద ఎన్ టైపు, మధ్యలో ఇంట్రెన్సిక్. అయితే పైన పీ టైప్ దాంట్లో బయట పీ టైపు, కింద ఎన్ టైపు రెండు కూడా మన దీన్ని ఏమంటారు గ్యాలియం ఆర్సెనైడ్తో ఉంటాయి. మ్యాక్సిమం గ్యాలియం ఆర్సెనైడ్ ఇచ్చిందిగా. గ్యాలియం ఆర్సెనైడ్ లేకపోతే ఇండియం గ్యాలియం ఆర్సెనైడ్, ఇదంతా మనకు తెలియదు. గ్యాలియం ఆర్సెనైడ్ ఒకటే, గ్యాలియం ఆర్సెనైడ్తో తయారవుతారు. అయితే ఈ మన ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ ఉంటుంది కదా, అంటే ప్యూర్ ఫామ్ హోమోజీనియస్ ఆర్ లేకపోతే హోమోజంక్షన్ పిఎన్ టైప్ ఉంటాయి అన్నమాట. పీ టైప్ ఉంటాయి, ఎన్ టైప్, రెండు అన్నలు ఉంటాయి. అయితే ఏమవుతుందంటే ఈ పీ టైప్ ఇళ్ళకే వస్తాయి, ఎన్ టైప్ అన్నకే వస్తాయి. రెండు అన్నకి వెళ్ళి బయటికి వస్తాయి. ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పిన ఏమని అంటే పోయిన వీడియోలో దీనిలో ఏదో వీడియోలో చెప్పిన, మళ్ళీ చెప్తా. ఎలక్ట్రాన్ అనేది ఫోటాన్ పట్టుకొని పైనకి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, అప్పుడు ఫోటాన్ రిలీజ్ అవుతుంది. సేమ్ గదే ఫినామినా మళ్ళీ గిన్నెనే వస్తుంది. గట్నే పైనకి పోతుంది, గట్నే కిందికి వస్తుంది. ఫస్ట్ ఎన్ అంటే ఇది కొన్ని ప్రాసెస్లు ఉంటుంది. ఏమి చెప్తావు వీడ అబ్జార్ప్షన్, స్పాంటేనియస్ ఎమిషన్, స్టిమ్యులేటెడ్ ఎమిషన్. అబ్జార్ప్షన్ అంటే బయట నుంచి ఎనర్జీని గ్రాస్ప్ చేసుకుంటుంది. కింద బొమ్మలు చూడరు కానీ పైన చూస్తే ఏం రాదు, కింద బొమ్మలు. అయితే అబ్జార్ప్షన్ బయటికి వెళ్ళి ఎనర్జీ వస్తుంది, దాన్ని ఎలక్ట్రాన్ పట్టుకొని హయ్యర్ ఎనర్జీ పోతుంది. మనకు తెలుసు హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎలక్ట్రాన్ ఎక్కువసేపు స్టేబుల్ ఉండదు. సో అది కంపల్సరీ దాని గ్రౌండ్ స్టేట్కి రావాలి. గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు అది ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే 2 పార్షియల్ మిర్రర్స్ మధ్యలో పెడతారు. మనకి ఇచ్చిండో తెలియదు చూడలేదు అంతా. 2 పార్షియల్ మిర్రర్ల మధ్యలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది అటు రిఫ్లెక్ట్ అవుతుంది, ఇటు అంటే మీకు క్లారిటీ కోసం చెప్తాను. పార్షియల్ మిర్రర్ అంటే ఒక సైడ్ ఏమో 100% రిఫ్లెక్షన్ చేస్తుంది, ఇంకొకటి ఏమో 95% మాత్రమే చేస్తుంది. ఇమాజిన్ ఇప్పుడు 100% రిఫ్లెక్ట్ చేసిందంటే కంపల్సరీ ఎట్లా వచ్చింది ఎనర్జీ అట్లా ఇడిచిపెడుతుంది. 95 అంటే కొంచెం ఎనర్జీ బయటకు పోతూ వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటి రిలీజ్ అయింది, మళ్ళీ ఎనర్జీ ఇచ్చినాం అంటే ఎనర్జీ ఎట్లా ఇస్తాం మనం? వోల్టేజ్ అంటే ఆ పిఎన్ జంక్షన్ డయోడ్కి మనం వోల్టేజ్ ఇస్తూ ఉంటాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ దానికి ఇచ్చినట్టు. ఎనర్జీ ఇచ్చినాక ఏమవుతుంది, అది హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్కి పోతే లోపలనే, మళ్ళీ లోవర్ ఎగ్జైటెడ్ స్టేట్కి వచ్చినప్పుడు అంటే దానికి గ్రౌండ్ స్టేట్కి వచ్చినప్పుడు ఎనర్జీ రిలీజ్. ఇట్లా ఫస్ట్ ఒక ఎనర్జీ బయటకు వస్తుంది, తర్వాత 2 వెళ్తాయి, తర్వాత 2 4 అవుతాయి, 4 8 అవుతాయి, ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. ఒక సర్టెన్ టైం తర్వాత లోపల ఆ 2 మిర్రర్ల మధ్యలో ఒక ఎనర్జీ హెవీగా క్రియేట్ అయినప్పుడు 100% ఉన్న సైడ్ నుంచి బయటికి రాలేదు. 95% అంటే పార్షియల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉన్న మిర్రర్లకి వెళ్ళి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు అది ఎట్లుంటుంది, హెవీగా ఉంటుంది, డెన్స్ ఉంటుంది. దాన్నే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటారు.
స్పాంటేనియస్ ఎమిషన్ అంటే అప్పటిదప్పుడు జరుగుతుంది. స్టిమ్యులేటెడ్ అంటే దాని కాన్సంట్రేషన్ పెంచి బయటికి ఎమిట్ చేయడం. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, పిఎన్ జంక్షన్ ఈజ్ ఎ ఫార్వర్డ్ బయాస్ అండ్ ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రమ్ ఇన్ రీజన్ అండ్ హోల్స్ మూవ్ ఫ్రమ్ ప్రీ రీజన్ అండ్ కంబైన్స్ ఈచ్ అదర్. ఎక్కడ కంబైన్ అవుతున్నాయి, మన ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లకు కంబైన్ అవుతున్నాయి ఈ మధ్యలో. డ్యూరింగ్ recombination process, light releases certain specific direct band gap semiconductors like gallium arsenide. The light radiation is known as recombination radiation. ఈ పాయింట్ రాసుకుని మర్చిపోకూరి. నెక్స్ట్ ఇక ఇదేమో జీరో లెవెల్ బయాస్, ఈ ఫార్వర్డ్ బయాస్లో పెట్టినప్పుడు ఇట్లా రివర్స్ ఈ జస్ట్ ఈ డయాగ్రామ్ ఫెర్మి లెవెల్ ఎట్లా జరుగుతుంది. ఎట్ జీరో బయాస్ ఫెర్మి లెవెల్ అంటే రిమైన్స్ యూనిఫామ్ అండ్ ఈక్వల్. ఇప్పుడు పీ టైప్ ఉంటుంది, ఎన్ టైప్ ఉంటుంది, రెండింటి యొక్క ఫెర్మి లెవెల్ ఈక్వల్ ఉంటుంది. అదే ఫార్వర్డ్ బయాస్ పెట్టినప్పుడు పీ టైప్ సైడ్ ఎనర్జీ లెవెల్ కిందికి షిఫ్ట్ అవుతుంది. సో దట్ ఎనీ లెవెల్ ఆఫ్ షిఫ్ట్ డౌన్వర్డ్స్ రిలేటివ్ టు ద ఇన్సైడ్ మేకింగ్ ద ఫెర్మి లెవెల్ డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ సైడ్స్ ఈక్వల్ ఎలక్ట్రాన్ మోట్. ఓకే, హైయర్ అప్లైడ్ వోల్టేజ్ ఇన్ ద ఎన్ టైప్ సైడ్. ఏందో చదువుకోరు, నాకు ఇదేం అర్థమవుతలేదు. నెక్స్ట్ ద మినిమం ఫ్రీక్వెన్సీ ఇది ఎమిటెడ్ బ్యాండ్. ఇవి ఫార్ములాలు. మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ వి ఈజ్ గివెన్, ఈఎఫ్ఎన్ ఇది ఏదో ఉన్నాయి, ఇవి చదువుకోరు, ఒకసారి చూసుకోరి. నెక్స్ట్ ఇక ఇక్కడ థ్రెషోల్డ్ వోల్టేజ్. ఇగో మంచిగా గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇట్లా పవర్, ఆప్టిక్ పవర్ ఇది ఇట్లా చూసుకుంటే ఇది కరెంట్. మనం కంటిన్యూస్గా కరెంట్ ఇస్తా వస్తాం. ఈ ఈడి నుండి ఈడి వరకు స్పాంటేనియస్ ఎమిషన్ జరుగుతుంది. మనం చెప్పినాం స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటిది, ఎనర్జీ ఇచ్చినప్పుడు అప్పటిదప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కానీ ఎట్ సర్టెన్ టైం ఒక థ్రెషోల్డ్ వాల్యూ అంటే హై డెన్స్ అన్న కదా, ఆ వాల్యూకి వచ్చినాక కథమిగా పవర్ పెరుగుతూ పోతుంది, ఆప్టిక్ పవర్. ఎందుకు, దాని తర్వాత అందులో స్టోర్ కాలేదు ఆ మిర్రర్స్ మధ్యలో, కాబట్టి బయటకు వస్తుంది. గదే ఈ గ్రాఫ్ గీసుడు కూడా అసలు మర్చిపోకూరి. మళ్ళీ ఒకసారి చెప్తానా. లైట్ ఫస్ట్ ఎన్ని రకాలు, లేజర్ ఎట్లుంటుంది, మోనోక్రోమాటిక్ ఉంటుంది, కోహరెంట్ ఉంటుంది, హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాని తర్వాత దాని సింబల్ వేయుర్రి. దాని తర్వాత ఫస్ట్ లేజర్ అంటే ఏంటిది ఫస్ట్ రాయుర్రి, ఏమని లైట్, నేనే మర్చిపోతాను కదా మీకు ఎప్పుడేమో. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఇది రాసిన తర్వాత మోనోక్రోమాటిక్ ఉంటుంది లేజర్, కోహరెంట్ ఉంటుంది, హై ఎనర్జీతో ఉంటుంది. దాని తర్వాత సింబల్, దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఎట్లా పైన మెటల్ కింద మెటల్ ఉంటుంది, తర్వాత పీ టైప్ పైన కింద ఎన్ టైప్ రెండింటి మధ్యలో ఇంట్రెన్సిక్ ఉంటుంది. అప్పుడు రాయరు పీ టైప్ నుంచి ఏంది హోల్స్ వస్తాయి, ఎన్ టైప్ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఆ రెండు మధ్యలో ఉన్న ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ దగ్గర కలుస్తాయి. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అనేది పీ టైప్ ఎన్ టైప్తోని కలిసిపోయి ఉంటుంది, కాబట్టి బయటికి ఎమిట్ చేస్తుంది. అది ఎప్పుడు ఎమిట్ చేస్తుంది, మనం దానికి సర్టెన్ వోల్టేజ్ సర్టెన్ కరెంట్ ఇచ్చినప్పుడు ఎనర్జీ లెవెల్ అనేది లోపల ఎలక్ట్రాన్స్ యొక్క హై పోతే తర్వాత కిందికి వస్తాయి. కిందికి వచ్చినప్పుడు బయటికి ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని మనం స్పాంటేనియస్ ఎమిషన్ అని అంటాం. స్పాంటేనియస్ ఎమిషన్ జరిగిన తర్వాత వాటిని రెండు మిర్రర్స్ గుర్తుంచుకోరు, ఇట్లా మిర్రర్ మధ్యలో పెట్టి దాన్ని అటు ఇటు ఊకే ఎనర్జీ అనేది మ్యాక్సిమం రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే బయటకు వస్తుంది, అది స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇక నెక్స్ట్ ఆ గ్రాఫ్ చెప్పిన కదా, పవర్కి కరెంట్కి. సో అంటే జీరో నుంచి సర్టెన్ టెంపరేచర్ దాకా, అదే థ్రెషోల్డ్. నిన్న ఏమైనా ఈ థ్రెషోల్డ్ వోల్టేజ్ కూడా ఇది వెయ్యూరి. ఇక దీన్ని యూజ్ చేసి ఎక్కడెక్కడ వాడతారు, ఎట్లా వాడతారు, దీని కథ ఏంది, దీని కార్ఖాన ఏందో మంచిగా చూడుర్రి. ఒకసారి ఎందుకైనా మంచిది పీపీటీని మళ్ళీ చూసుకోరు. ఈ ఫార్ములాలు ఈ ఫెర్మి లెవెల్ ఇవి మంచిగా చూసుకోరు. ఇవి కొంచెం ఇప్పుడు నేను చెప్పినా కూడా కింద మీద చెప్తా, మీద కింద చెప్తా, లాస్ట్ మిమ్మల్ని నాగని చెప్తా, నీ నాగం అయితే అంతా గలత్ అవుతుంది బాత్ అంతా. సో ఇక వీళ్ళకి ఇదే చెప్తా. నెక్స్ట్ నెక్స్ట్ దేని మీద చేద్దామని అంటే, ఇదేమో మధ్యలో స్లైడ్ మిస్ అయినట్టున్నది. ఇదేంత కర్రని చదువు మనకు అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం.